నిన్నైతే వాన మాత్రం దుమ్ము లేపేసింది. ఇంకా బయటైతే వరండా మొత్తం గలీజయిపోయిందనమాట. మేడం అయితే కాల్ చేసి త్వరగా వాష్ చేయని చెప్పినారు. ఇంక మొత్తం వాష్ చేసి రూమ్ లోపలికైతే వచ్చిన. పని మనిషి అయితే డోర్ కొట్టి పిలిపిచ్చి, మేడము ఆ కారైతే కడగమన్నారు. ₹10 ఇస్తారన్నారు. కడుగుతావా అని అడిగినారు. సర్లే ఇంక వచ్చిందెందుకు వదులుకోవాలని చెప్పేసి నేనైతే మొత్తం వాష్ అంతా చేసేసి ఇంకా లాస్ట్ క్లాత్‌తో అయితే క్లీనింగ్ అయితే చేసేస్తున్నా. సో, మేముండే ఇంటి దగ్గరొచ్చేసి అసలు బయటంతా ఏం కార్లుండవు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క డ్రైవరుంటారు. అదే అపార్ట్మెంట్స్‌లో అయితే ఎలారా అంటే అపార్ట్మెంట్స్‌లో 4, 5 ఫ్లోర్‌లుంటాయి గదా! వాళ్ళొచ్చేసి కింద పార్కింగ్‌లో అయితే కార్లు పెడతారు. అపార్ట్మెంట్స్ కిందే రూమ్స్ అయితే ఉంటుందనమాట డ్రైవర్స్‌కి. ఇంకా అక్కడైతే ఆ డ్రైవర్‌ని అడుగుతారు. మా కార్లు గూడా కడుగుతావా? వీక్లీ ఒక 3, 4 టైమ్స్ కడగాల. ఒక్కొక్క కార్‌కి ₹100 అయితే ఇస్తారని చెప్తారు. ఇంకా ఇన్‌కమ్ ప్లస్ ఇది సైడ్ ఇన్‌కమ్ అనమాట. సో, ఇలా ఉంటుంది డ్రైవర్స్ లైఫ్ ఇక్కడ కొంతమందిది. నాకైతే నేనొచ్చి 10 నెలలయిపోయింది. ఇంతవరకు ఎవరు ఏమి అడగలేదు. ఇలా బండి కడిగితే డబ్బులిస్తారని జెప్పేసి. ఇంకా ఈ రోజైతే ఆ అదృష్టం వచ్చిందనమాట. ఇంకా ₹10 అయితే ఇచ్చేసినారు మొత్తానికి. ఇంకా బండయితే క్లీన్ చేసేసిన. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.